నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సంక్షేమ పథకాల అమల్లోకి రావడం అభినందనీయం. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి. ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత మొహం చాటేస్తున్న చంద్రబాబు వంచన పాలనను తిప్పికొడదాం. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యం. భీమవరంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి, జిల్లా అధ్యక్షులు రామరాజు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలు అమల్లోకి రావడం అభినందనీయమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు అన్నారు. ఉండి మండలం కోలమూరు, ఉప్పులూరు గ్రామాల్లో ఆయన వితంతు మహిళలకు కొత్తగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వితంతువుల ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్రంలో 1,00,000 మందికి పింఛన్లు అందజేస్తున్నారని వివరించారు. తాను ఉప్పులూరు, కోలమూరు గ్రామాల్లో పింఛన్లు అందజేస్తున్నానని వివరించారు. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రంలో నియోజకవర్గంలో రైతులకు సుమారు 6.70 కోట్ల సహాయాన్ని అందజేయనున్నామని వివరించారు. ఈ నెల 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆగస్టు నెలలో 3 కార్యక్రమాలు చేపడుతుండటం ప్రశంసనీయమని పేర్కొన్నారు. బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్, మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, జనసేన మండల అధ్యక్షుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు, తోట శ్రీరాములు, కోలమూరు గ్రామ ఉప సర్పంచ్ నడింపల్లి రామకృష్ణంరాజు, ఉప్పులూరు సర్పంచ్ ఎర్ర దుర్గారావు, టీడీపీ నాయకులు పేరుచెల్ల బాలరాజు, లోకం సుబ్బారావు, ఎర్ర చిట్టిబాబు, ఎర్ర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖు చాలా మంది వితంతువులు పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నారు. అన్నిటిని సమూలంగా పరీక్షించి సుమారు 1,00,000 మందికి ఈ రోజు నుంచి వితంతు పింఛన్ ఇవ్వటం ప్రారంభించాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జమ్మల మడుగులో ఆయన ప్రారంభించారు. మేమందరం వారి వారి నియోజకవర్గాల్లో భాగంగా ఆల్రెడీ మేము కాళ్ళ మండలంలో 2 గ్రామాల్లో వేంపాడు, కోపెల్ల, కోలమూరు, మిగిలిన మండలాల్లో కూడా కొన్ని గ్రామాల్లో ప్రత్యక్షంగా ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే ఇప్పటి నుంచో ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అన్నదాత సుఖీభావ అన్నమాట ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రేపు అన్నదాత సుఖీభావ కూడా ఉదయం 8 గంటలకి కృషి విజ్ఞాన సెంటర్లో ఆ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆయన ప్రారంభిస్తారు. ఎంత అమౌంట్ ఇస్తున్నాము, ఏమిటి, ఎంతమంది లబ్ధిదారులు మన జిల్లాలో అనేది రేపు ఉదయం 8 గంటలకి కృషి విజ్ఞాన కేంద్రం దగ్గరికి మీరందరూ కూడా రండి. సుమారు 6,75 లక్షల ఉండి నియోజకవర్గంలో రేపు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇలాగే చెప్పినవన్నీ రేపు ఆగస్టు 15కి బస్సు, దానికి కూడా చాలా మంది మాట్లాడినట్టు కేవలం కొత్త జిల్లాలకే కాదు, ఆ ఏ బస్సులు ఎలిజిబిలిటీ ఉందో ఆ బస్సులు వెళ్ళే ప్రాంతాలన్నిటికీ కూడా ఆ పల్లె వెలుగు, ఇంకొన్ని బస్సులు ఎక్స్ప్రెస్లు, సూపర్ ఎక్స్ప్రెస్లు కాదు, ఈ బస్సులు ఎక్కడెక్కడికి వెళ్తాయో ఈ జిల్లా రెస్ట్రిక్షన్ కాకుండా జిల్లా టు జిల్లా కూడా ఆ బస్సులు ఎక్కడుంటే అక్కడ ఆ బస్సుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో ఆ స్కీమ్ కూడా అంటే కొత్తగా ఇచ్చే వితంతు పింఛన్లు, ఇంకా మిగిలిన అన్నదాత సుఖీభావ, మహిళలకు ఉచిత బస్సు, ఇవన్నీ కూడా ఈ నెలలో ఆగస్టు మాసంలో ప్రారంభం అవటం ఎంతో సంతోషం. పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 38వ వార్డు లంకపేటలో శుక్రవారం కొత్త స్పౌచ్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. భీమవరంలో మొత్తం 10,970 మందికి 4,83,13,500 రూపాయలు అందిస్తున్నామని, కొత్తగా 203 మందికి కొత్త స్పౌచ్ పెన్షన్లు అందిస్తున్నామన్నారు.
దేశంలోనే ఎక్కువ మొత్తంలో పింఛన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నామని, పేదల సేవకు కూటమి ప్రభుత్వం అంకితమైందన్నారు. ముందుగా లబ్దిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాయలం గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు. కొత్తగా 20 మందికి స్పౌంజ్ పెన్షన్ పంపిణీ చేశామని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. గతంలో 1 నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదని, ఇప్పుడు 1 నెల తీసుకోకపోతే 2 లేదా 3 నెలల్లో తీసుకునే అవకాశం కల్పించామన్నారు. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డి, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రతి నెల ఇచ్చే పెన్షన్లు మన భీమవరం మున్సిపాలిటీలో 10,970 మందికి ఇస్తున్నాం. దాని విలువ 4,83,13,500 రూపాయలు. కొత్తగా 203 మందికి శాంక్షన్ అయింది. దాని విలువ 8,12,000. మొత్తం 4,91,25,500 రూపాయలు మన భీమవరం పట్టణంలోని పేద తల్లులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ పెన్షన్ వల్ల నిరుపేదలకు నెల నెల రావటం వల్ల వారి కుటుంబం గడుపుకోవడానికి, వారు సుఖంగా జీవించడానికి అవకాశం వచ్చింది. గతంలో 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఇప్పుడు 4,000 రూపాయలు చేసి అర్హులైన వారు అందరికీ కూడా ఇస్తున్నాం. అక్కడక్కడ మాకు ఇంకా పెన్షన్ రావాలని చెప్పి అడుగుతున్నారు. అర్హత ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ప్రతి వ్యక్తికి ఒక సంక్షేమం అందాలని, అలాగే అభివృద్ధి పదాలు అందాలని అన్నీ కూడా ఏకదగ్గిన తీసుకొస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి భీమవరం మండలంలో అయితే 178 కొత్త పెన్షన్లు వచ్చినాయి. అది శాసనసభ్యులు అంజిబాబు గారి చేతుల మీద కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 170 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు కూడా జమలమడుగులో ఈరోజు ఇస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రేపటి రోజు 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రైతులకి చాలా పండగ రోజు. ఎందుకంటే PM కిసాన్ కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు వేస్తుంది. దాంతో మ్యాచింగ్ గ్రాంట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారు రైతుకి 5,000 రూపాయలు వేస్తున్నారు. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవన కార్యక్రమం పెట్టాము. సంవత్సరం 20,000 ఇస్తామని. దాంట్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా 14,000 రూపాయలు ఫస్ట్ విడత 5,000 రూపాయలు రేపు వేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నారు. 178 పెన్షన్ శాంక్షన్ అయింది సార్. ఇంకా రావాల్సి ఉన్నాయి, వస్తాయి నెక్స్ట్ మంత్. ఆ 178లో భాగంగా మండలంలో ఈ రోజు రాయలం గ్రామానికి 20 కూటమి ప్రభుత్వం వచ్చాక 3,000 ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లో భాగంగా ఈ రోజున భీమవరం మండలానికి 178 పెన్షన్లో శాంక్షన్ రావడం జరిగింది. అందులో భాగంగా రాయలం గ్రామంలో 18 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా చూసుకుంటూ వెళ్తుంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల అవసరాల నిమిత్తం పెన్షన్లే కాకుండా రోడ్లు, వారికి అవసరమైనటువంటి అన్ని పనులు చేయడం జరుగుతుంది. అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ నందు 38వ వార్డులో గౌరవ శాసనసభ్యులు అంజిబాబు గారి చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేయడంతో పాటు అలాగే రాయలం గ్రామంలో కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత మొహం చాటేస్తున్న చంద్రబాబు వంచన పాలనను తిప్పికొడదామని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని కొత్తపూసలమరులో పార్టీ మండల అధ్యక్షుడు జల్లా కొండయ్య అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసాదరాజు మాట్లాడుతూ చంద్రబాబు కోటేసిన ప్రతిసారి ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని, సూపర్ 6 అంటూ మరోసారి బాబు మోసం చేశాడని మండిపడ్డారు. సంపద సృష్టిస్తానని చెప్పి ఏడాది పాలనలో 1.60 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో వాలంటీర్లు, MDM, డ్రైవర్లు, మద్యం షాపుల్లో సిబ్బంది ఇలా సుమారు 3 లక్షల మంది ఉద్యోగాలు పీకేశారన్నారు. నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 ఇస్తామని మోసం చేశారన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 8.58 లక్షల పింఛన్లు రద్దు చేసిందని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి, రైతులకు అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేయలేదన్నారు. నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్లు సంతకాలు పెట్టి బాండ్ పేపర్లు ఇచ్చారని, వీటిపై కూటమి నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని, జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ధాన్యం సొమ్ములు జమ చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. యోగాంధ్ర పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరుతో 100 కోట్లు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు.
భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చెనిమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ గ్రామస్థాయి వరకు పార్టీని పటిష్టం చేస్తున్నారని, పార్టీలో కష్టపడే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. చంద్రబాబు మోసపూరిత పాలనను ఇంటింటా వివరించాలన్నారు. మాజీ సీఎం జగన్ పర్యటనలతో కూటమి నాయకులు ఉలిక్కి పడుతున్నారని, అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ఎంపీపీ పేరుచెల్ల విజయ నరసింహారాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, జిల్లా సోషల్ మీడియా విభాగ అధ్యక్షుడు బందన పూర్ణచంద్రరావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, నాయకులు మేడిది జాన్సన్, ఏఎస్ రాజు, కామన్ నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ గాదిరాజు రామరాజు, ఎంపీటీసీ తిరుమని తులసీరావు, వైస్ ఎంపీపీ తిరుమని ధనంజయరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యునిగా నా వంతు పాత్ర నిర్వహిస్తూ ఈ రోజు నుంచి నాకు అప్పగించిన బాధ్యతను ప్రకరణ శుద్ధిగా నిర్వహిస్తానని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం వారు చేపట్టే ప్రతి కార్యక్రమంలో నేను ప్రత్యక్షంగా పాల్గొనటే కాకుండా పార్టీ కార్యకర్తలను నాయకులను కలుపుకొని అందరినీ పార్టీ కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యే విధంగా నా బాధ్యతలను నిర్వహిస్తానని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏర్పడ్డాక భీమవరం మండలంలో శివారు ప్రాంతాల్లో మొట్టమొదటి సమావేశం కింద భావిస్తా ఉన్నా. ఇప్పుడు దాకా మీరందరూ ఎప్పుడు టౌన్కి రావడమే. ఇప్పుడు పార్టీ మీ ఊరు వచ్చింది. రాయుడు గారి నాయకత్వం తీసుకున్నాక ఆయన 60 ఏళ్ళు దాటిన వాళ్ళ పని చేయట్లేదు, 30 ఏళ్ళు ఇవ్వకుండా పని చేస్తా ఉన్నారు. సంతోషపడతా ఉన్నాం. పార్టీ తరఫున సరైనటువంటి నాయకుని గుర్తించి భీమవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పేమని పార్టీ భావిస్తా ఉన్నాం, సంతోషపడతాం. ఏం కోరుకుంటాం? మనతోటి కలిసిమెలిసి ఉండాలా, మనం ఫోన్ చేస్తే స్పందించాలా, మన ఇబ్బందిని గ్రహించాలా, మనకి గౌరవం ఇవ్వాలా. ఏ కదా కోరుకుని ఇది ఏది లేకపోయినా ఎంత నాయకుడినైనా మనం పట్టి సంవత్సరం తిరగకుండానే మోసపోయిన అన్నారు. ఆడవాళ్ళ అందరూ మోసపోయి పోనీ ఏమైనా కొత్త ఫస్ట్ టైమా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 3 సార్లు మోసం చేసి, ఒకసారి అధికారం ఇస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ఇవ్వలేదు, ఒకసారి రెండోసారి 5 ఏళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు సంవత్సరం తిరగకుండానే వ్యతిరేకత. మన ఎన్నికల ముందు సూపర్ 6 అన్నాడు. ఏమన్నాడు? జగన్ గారు పెట్టినట్టు కాదు, ఆయన ఒక్కడికి ఇస్తున్నాడు, నేను ముగ్గురికి ఇస్తాను. సంతోషం. 6 పథకాలు సూపర్ 6 ఎన్నికలైన మొదటి రోజు నుంచి 6 పథకాలు అమలు చేస్తాను. జగన్ గారు మళ్ళీ అప్పు చేయను, సంపద సృష్టిస్తాను. కానీ తీరా చూస్తే ఈ సంవత్సరంలో 5 ఏళ్ళు జగన్ గారు చేసినటువంటి అప్పు కన్నా 30,000 కోట్లు ఈ సంవత్సరంలో ఎక్స్ట్రా అప్పు చేసి ఆయన ఇస్తారని ఇవ్వకపోవడం ఒక ఎత్తు. జగన్ గారు ఇచ్చి ఒకటి తీశారు. గతంలో జగన్ గారు రైతు భరోసా ఇస్తే ఆయన ఇచ్చి డబ్బులు సరిపోవు, నేను 26,000 ఇస్తానన్నాడు. సంవత్సరంన్నర అయిపోయింది, రైతు భరోసా లేదు. ప్రతి నిరుద్యోగికి ఇంట్లో చదువుకుంటే చాలు ఒక్కొక్కరికి 3,000 ఇస్తాను, సంవత్సరానికి 36,000 ఇస్తానన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఆయన ఇస్తానన్నాడు గుడ్డారు. 3 లక్షల ఉద్యోగాలు జగన్ గారు ఇచ్చి తీసేసాడు. ఇంటింటికి పెన్షన్ ఇస్తానన్నాడు. ఎస్సీ బీసీ మైనార్టీకి 50 ఏళ్ళు దాటితే పెన్షన్ పెంచుతానన్నాడు. సంతోషం, పెంచాడు ఇచ్చాడు అని భావించాం. తీరా చూస్తే 78,50,000 మందికి మనం సంవత్సరం క్రితం ఇచ్చి ఉన్నాం. ఈ 6 ఎంతమందికి ఇస్తాడు? పెంచడం ఉండేది కదా, 8,50,000 మందిని తీసేసాడు పెన్షన్. ఉచిత బస్సు అన్నాడు. ఆగస్టు 15కి రిలీజ్ అన్నారు సినిమా. పాత ఆగస్టు 15 అయిపోయింది, కొత్త ఆగస్టు 15 వచ్చింది. అరువు రేపు అంటే చూడాలి అయిపోయింది. ప్రతి చదువుకున్న పిల్లకి ముగ్గురికి డబ్బులు వేస్తాడు. సంతోషం. మన రోడ్డు ఎక్కాం, వేయట్లేదు, సంవత్సరం అయినా కూడా మోసపోతున్నామని రోడ్డు ఎక్కితే గుడ్స్ అప్పుడు కాకుండా వేసాడు. 82 లక్షల మందికి జగన్ గారు చూపిస్తే ఈయన 35 లక్షల మందికి చూపిస్తున్నాడు.
దాటింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనేక మోసాలు చేసి అనేక అబద్ధాలతో ఓట్లు వేయించుకుని అన్ని వర్గాల ప్రజల్ని కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని సంవత్సరం అయినా కూడా ఏ ఒక్క హామీని అమలు జరపలేదని ఒక ఉద్దేశంతో మనం రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. సంవత్సరం అయినా కూడా సంవత్సరం ఇచ్చేసాం, కానీ పెన్షన్ చూడండి 4,000 ఇచ్చామని గొప్పగా చెప్తున్నారు. ప్రతి నెల కూడా సిగ్గులు ఎక్కడ ప్రతి నెల ఓపెనింగ్ అన్నది ఎక్కడ చూడలేదు. మనం ఒక నెలలో ఇచ్చినప్పుడు చేయడం చూసాం, ఎక్కడైనా రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి. ప్రతి నెల ఇచ్చాం. ఏమి ఇచ్చారు? అదే పరిస్థితి. తల్లికి వందనం 20 లక్షల మంది తల్లులకి ఈరోజు నిరాశ చెందినటువంటి పరిస్థితి. ఇంకొన్న పథకాలు అయితే ఏ ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. రైతులు కానివ్వండి, ఆక్వా రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, అలాగే అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి ఓటేయించుకుంది. కానీ ఏ ఒక్క ప్రజలకి కూడా ఆ పథకాలు అందలేదు, అల్లాడిపోతాయని ఒక ఆలోచనతో మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేశారు. ఎన్నికల ముందు అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదా లోకేష్ గారు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ మీటింగులు పెట్టి ఆ మీటింగుల్లో సూపర్ 6 అనే పథకాలు మేము తీసుకొస్తాం, జగన్ గారు ఇచ్చే పథకాలను ఏ ఒక్కటే ఆఫ్ చేయకుండా సూపర్ 6 పథకాలని కూడా మీకు ప్రవేశపెట్టి మిమ్మల్ని ఇంకా లక్షాధికారులు చేస్తామని చెప్పేసి రకరకాలుగా వాళ్ళందరూ కూడా మనకి డబ్బు కొట్టడం జరిగింది. నిజంగా ప్రజలందరూ కూడా సర్లే జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తానన్నారని చెప్పేసి ఆలోచనతోటి మరి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి దాదాపు సంవత్సర కాలం పూర్తయింది. 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. వాస్తవానికి వాళ్ళు ఏదైతే ఈ సూపర్ 6 హామీలు అన్నారో దాని మీద బాబు షూరిటీ, పవన్ గ్యారంటీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టి యావరేజ్న రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క కుటుంబానికి 1,04,000 రూపాయలు వస్తాయని చెప్పేసి ఆ బాండ్ లో మనకి ఇవ్వడం జరిగింది. కానీ సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి మనకి ఎంత వచ్చింది అన్నది ఒక్కసారి ఏదైతే మన గ్రామాల్లో ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకు సంబంధించి ఏవైతే ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు వచ్చినాయి, హామీలని ఎంతవరకు వచ్చినాయి, వాళ్ళకి ఎంత వచ్చినాయి అన్నది ఒక్కసారి మనం వెళ్ళి వాళ్ళకి తెలుసుకున్నట్లయితే వీళ్ళు చేసిన మోసం మనకు అర్థమవుతుంది. ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి దగా చేసి ఇప్పుడు నా వల్ల కాదని చెప్తున్నాడో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ఇచ్చేదంటే గతంలో మనం ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు చెప్పినవి కూడా మన కూడా నమ్మేశాం. అది అబద్ధాలు మాట్లాడుతుంటే ఆ చెప్పింది నిజమేమో అనే స్థాయిలో మనం వెళ్ళిపోయి అది ఒక అబద్ధం 10 సార్లు మాట్లాడితే అది నిజమవుతుంది. అలాంటి దానికి మళ్ళీ అవకాశం ఇవ్వకుండా పెద్దలు ఏదైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనల ప్రకారం మనం ప్రతి ఒక్కరు కూడా అనార్గళంగా మాట్లాడుతుంటూ ఎవరైనా పొరపాటు మాట్లాడితే అది కాదు తప్పు. అతను ఎన్నికల ముందు ఈ వాగ్దానం చేశాడు, నమ్మించి పైన తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, కూటమి నాయకులు కూడా ఎంతో నిస్సిగ్గుగా ప్రతి ఒక్కడూ కూడా మన వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే మీరేం చేశారని అడుగుతున్నారు. గ్రామంలో ఉన్న అందరూ కూడా గ్రహించాలి, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, అధికారంలోకి వచ్చాక ప్రజలందరినీ కూడా ఏ విధంగా దోసుకు తినాలనే విధంగా చంద్రబాబు చేస్తున్నటువంటి పరిపాలన గతంలో 2014 నుంచి 19 వరకు కూడా ప్రజలందరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచినంతా కూడా మరిచిపోయి మన 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమిలో ఉన్నటువంటి నాయకులు చెప్పిన మాటలన్నీ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకేదో చేస్తారని చెప్పి మాయ మాటలు నమ్మి నిజంగా ప్రజలందరూ కూడా ఓట్లు వేయటం, సంవత్సరం తిరగకుండా ఏ ప్రభుత్వం మీద కూడా ఇంత తిరుగుబాటు అంటూ ఎక్కడ రాదు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూటమి అధికారంలో రావడం కోసం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. మరి ఇవాళ ఆ హామీలను అమలు చేశాడా లేదా అనేది కనుక మనం చూసుకుంటే మరి ఖచ్చితంగా ప్రజల దగ్గరికి ఆయన మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు, ఆయన సంపదని సృష్టిస్తానని చెప్పాడు. ఇవాళ ఆయన ఏం సృష్టిస్తున్నాడు, సాక్ష్యాలు సృష్టిస్తున్నాడు. ఏం సాక్ష్యాలు? అధికారంలో ఉన్నప్పుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి నాయకుల్ని లోపల వేయడం కోసం సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు. సంపద మాత్రం ఈ సంవత్సర కాలంలో ఎక్కడ సృష్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉడుకు నెత్తురుతో పనిచేస్తున్నారు. ఎందుచేతనంటే
ఇటు అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తున్నారో వారిని ఏ విధంగా అణిచివేయాలని ధోరణిలో పనిచేస్తున్నారు ఆయన. మరి అటువంటిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకే ఒక నినాదంతోనే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో ఉంచాలనే సంకల్పంతో తెలుగుదేశం వారు చేస్తున్న అరాచకాలు మరి అవినీతి పనులు భాగంగానే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కసిగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే ఒక కార్యక్రమాన్ని నిలబెట్టి ప్రతి నవరత్నాన్ని కూడా మహిళలకి ప్రతిదీ కూడా ప్రతి తేదీని ప్రతి తారీఖుని 13వ తారీఖు అయితే 13వ తారీఖుని ప్రతి మహిళలకు కూడా అందేలాగా ప్రతి కార్యక్రమాన్ని కూడా నవరత్నాలు అందరికీ అందేలా చేశారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కొన్ని నవరత్నాలను పెట్టారు. నవరత్నాలను పెట్టిన తర్వాత ఏమైంది అంటే బడికి అమ్మబడిని ఇచ్చి కొంతమంది పిల్లలకి ఇచ్చి కొంతమంది పిల్లలకి ఇవ్వలేదు. మనకి 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఎవరైతే ఉన్నారో 1500 చొప్పున ఇస్తానని ప్రతి ఒక్కరికి వాగ్దానం చేయడం జరిగింది. సంవత్సరం కాదు 15 నెలలు అవుతుంది. ఎవరికి 1500 ఎవరికి ఇవ్వకపోవడం కాకుండా ఎక్కడైతే బ్రాండీ షాపులు ఉన్నాయో అక్కడికి ఈ 1500 ఈ లేడీస్ ఇంట్లో ఏమైతే ఉన్నాయో వాళ్ళు సంపాదించుకున్న డబ్బులతో మనం బ్రాండీ షాపులు పెంచుతున్నామని చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కొంచెం అమౌంట్ పూడిస్తే ఇంకా బాగుంటుందని ఈ సభాముఖంగా రాగానే మెగా డిఎస్సీ అని చెప్పి ఇప్పుడు కూడా ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగి 3000 ఇస్తాను ప్రతి యువతకి అని చెప్పారు. ఇప్పుడు దాకా ఒకరికి ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడా లేదు. అవన్నీ పక్కన పెడితే 2019 నుంచి 24 గవర్నమెంట్ వరకు ఇదే ఊర్లో రైస్ వ్యాన్ నడుపుకుంటానో ఒక వాలంటీర్ గానో లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుంటూ వైన్ షాపుల్లో పని చేసుకుంటూ ఎంతో మంది యువత ఆ కుటుంబాన్ని నడుపుకునేవాళ్ళు. ఒక గ్రామానికి వచ్చి 20 మందో 30 మందో జీవనోపాధి సాగించేవాళ్ళు. అటువంటి వాళ్ళు రోడ్డు మీద పాడేయడమే కాకుండా చదువుకున్న వాళ్ళు అన్ని రకాల వర్గాలని కూడా ఈరోజు మోసం చేస్తూ ఈరోజు మరి జగన్ గారు చేపట్టిన కార్యక్రమం కూడా అందుకనే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఎంత మోసమా అంటే మొన్న ఏంటిది అమ్మఒడి బదులు ఇప్పుడు పేరు మార్చి ఇచ్చారు కదా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు రోజు మీటింగ్లో చెప్పారు ఈ ఆలోచన అంటే లోకేష్ గారు ఆలోచన నుంచి పుట్టిన విధానం అంట. అప్పుడు మనం సరిగ్గా చూస్తే అక్కడ ఆయన కూర్చున్న కుర్చీ ఎప్పుడు వేసింది ఎవ్వరికీ చెప్పకుండా ఆయన ఒక ఆలోచన విధానం నుంచి పుట్టిన 4-7 కార్యక్రమాలు వేసిన కుర్చీలో కూర్చుని దానికి స్టిక్కర్ అంటించారు. అది జగన్ గారు మార్క్ కనపడకుండా అది వాళ్ళ ఆలోచనలు. జగన్ గారు చేసిన కనపడకుండా వీళ్ళు ఏదో చేద్దామని చూస్తారు కానీ ఎవ్వరికి ఇప్పుడు దాకా చేసిందైతే ఏమీ లేదు. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మద్దుల రాము ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని 31వ వార్డు బల్సుమూడి 4వ వార్డు నర్సయ్య అగ్రహారంలో నిర్వహించారు. ముందుగా సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ నగదును కూటమి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమని కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన ద్వారా రాష్ట్ర సంపదను పెంచుతున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ భీమవరం పట్టణంలో నూతన పెన్షన్లు 203, ప్రస్తుత పెన్షన్లు సుమారు 10,000 మందికి ప్రతి నెల 1వ తేదీన లబ్దిదారుని ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వరుసగా అమలు చేసుకుంటూ వస్తున్నామని, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో మొదటి విడతగా 7,000 రూపాయలు నగదు జమ చేస్తున్నామన్నారు. పట్టణ మాజీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ నర్సయ్య అగ్రహారంలో వితంతువులకు నూతన పెన్షన్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము మాట్లాడుతూ పట్టణంలోని 39 వార్డుల్లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని పెన్షన్లు సక్రమంగా లబ్దిదారులకు అందించేలా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ కార్యదర్శి చల్లబోయిన గోవింద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పొత్తూరి బాపిరాజు, జనసేన బీజేపీ నాయకులు గణేష్, నాగరాజు, టీడీపీ నాయకులు గంటా త్రిమూర్తులు, కోళ నాగబాబు, పాల శ్రీరామదాసు, చెల్లబోయిన సుబ్బారావు, బొక్కా శ్రీనివాస్, యలమంచిలి శ్రీనివాస్, వెన్నకోట వినాయక్, ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండీ షాబు, గంధం రాధా, దొంగ వెంకటేశ్వరరావు, చోడిశెట్టి నారాయణస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. అందరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ నాయకత్వంలో మనందరం కూడా ప్రతి నెల కూడా 1వ తారీఖు ఆదివారంగా వస్తే సెలవు వస్తే ముందు రోజే ఇచ్చేటట్టుగా
మరి పెన్షన్ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కళ్ళల్లో కూడా మనం ఆనందం చూస్తున్నాం. ఇప్పుడే మేము చాలా ఈ 4వ వార్డులో చాలా మంది చూడటం జరిగింది. కొత్తగా ఎవరైతే భర్త చనిపోయి ఉన్నారో వాళ్ళకి వీడియో పెన్షన్ దాదాపుగా 200 పైనే ఇక్కడ మన మేవర్లో శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చాలా మందికి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత ఆసరా కల్పించాలని ఈ కార్యక్రమం చేపట్టడం. ముఖ్యంగా ఇవన్నీ కూడా సంవత్సర కాలంలోనే మనం అధికారంలోకి వచ్చే సంవత్సర కాలంలోనే ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా మరి అమలు చేస్తూ మరి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా పార్టీ నాయకత్వం అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ రోజున ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడిన మన నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చారో గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, అలాగే పెన్షన్ 4000 పెంచడం కావచ్చు, అలాగే రేషన్ ఈ రోజున చాలా ఇబ్బంది పడేవారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో రోడ్ల మీద పరిగెత్తి ఆ వ్యాన్ చుట్టూ తిరిగి 2 రోజుల్లో, కానీ 1వ తారీఖు నుంచి 15 రోజులు టైం పెట్టి ఎవరైనా రానోళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా మన సిబ్బంది కానీ అధికారులు కానీ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న ఎవరైతే వార్డు నాయకత్వంలో తెలుగుదేశం అందరూ కూడా జనసేన బీజేపీ కలిసి వాళ్ళందరూ సహకారం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఈ రోజున మరి రేపు చూడండి, రైతు అన్నదాత సుఖీభవ దాదాపుగా 3 విడతలుగా 20,000 కేంద్రం రాష్ట్రం సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. రేపు మొదటి విడతగా కూడా 7,000 వాళ్ళ అకౌంట్లోకి పడడం జరుగుతుంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ. అదేవిధంగా మహిళలకి మాట ఇచ్చిన ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం దాదాపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మరి కార్యక్రమం మరి ప్రయాణం చేసే విధంగా ఉచిత బస్సు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్యాస్ సిలిండర్, అలాగే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి తల్లికి వందనం అనే పేరుతో దాదాపుగా 13,000 ప్రతి ఒక్క బిడ్డకే కూడా అకౌంట్లు వేయటం జరుగుతుంది. ఈ సంక్షేమం అలాగే రోడ్లు కానీ డ్రైన్లు కానీ తాగునీరు కానీ మరి ఎన్ని కూడా ఒక్కొక్కటిగా తీసుకుంటూ సంవత్సర కాలంగా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మనం నిన్నటి దాకా కూడా సుపరిపాలన తొలిగడుగనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఇవన్నీ అందుతున్నాయా లేదా, వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాదాపుగా నాకు తెలిసి మన నియోజకవర్గంలో అయితే 250 బూతులు ఉన్నట్టున్నాయి. ప్రతి బూత్లోనూ కూడా చాలా చక్కగా అక్కడ నాయకత్వం మండలం కావచ్చు, గ్రామం కావచ్చు, మన ఏదైతే బూత్ కానీ కేఎస్ఎస్లు కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఇంటింటికి వెళ్ళి సుపరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎలా ఉందని వాళ్ళు అడగటం తెలిసింది. తాగునీరు డ్రైనేజీ వ్యవస్థ చెప్పడం జరుగుతుంది తప్ప ప్రతి ఒక్కటి చాలా బాగా అందుతున్నాయి ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో. అలాగే కూటమి ప్రభుత్వం చాలా బాగుంది అని చెప్పడం జరుగుతుంది తప్ప ప్రతి మహిళ కూడా చాలా ఆనందపడే విధంగా ఈ కార్యక్రమం. పెన్షన్ స్కీమ్ అంటేనే గుర్తొచ్చింది ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 30 రూపాయలతో ప్రారంభించి ఈ రోజు 4,000 రూపాయల వరకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు 30 రూపాయల నుంచి ఈ రోజు 4,000 రూపాయల మధ్యకాలంలో చూస్తే సుమారుగా ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా 2,870 రూపాయల దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దశల వారీగా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పెన్షన్స్ 1,00,000 కొత్తగా యాడ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40 లక్షల పైన పెన్షన్దారులందరికీ కూడా మొట్టమొదటి తారీఖు కన్నా ముందర ఒక్కొక్క రోజు నెల ఆఖరి 30, 31 కానీ 1వ తారీఖు కానీ ప్రభుత్వ అధికారులు ఇంటికి పట్టుకెళ్లి కానీ తెలుగుదేశం కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అందరూ కూడా ఇంటికి పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు స్థానికంగా శాసనసభ్యులు కానీ తోట సీతారామలక్ష్మి గారు ఇన్ఛార్జి వర్యులు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ వీళ్ళందరూ కలిసి కట్టుగా మంచి కార్యక్రమాలు ఇలా అన్ని డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతూ ఉంది. పెన్షనే కాదు, మహిళలకు ఉచిత బస్సు అంటే ఉచిత బస్సు అందరూ ఎలా ఇస్తారు, ఇవ్వలేరు అని చెప్పేవారు. కానీ ఆగస్టు 15 నుంచి మనం ఉచిత బస్సు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మహిళలకి ప్రత్యేకంగా ఎవ్రీ ఇయర్ 3 సిలిండర్స్ కూడా గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి. కొన్ని గ్రామాల్లో ఈ వెనుకబడిన తరగతుల వారికి ఎస్టీ ఎస్సీలు ఉన్న కాడ కొన్ని చోట్ల 5, 6 పిల్లలు ఉన్న వారు కూడా ఉన్నారు. 6 పిల్లలకి కూడా 15,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంత ఒడిదుడుకులున్నా, ఫైనాన్షియల్గా ఎన్ని ఇబ్బందులున్నా
ఎన్డీఏ కూటమి అంతా కలిసికట్టుగా ఈరోజు ముందరకు తీసుకెళ్లడం జరుగుతుంది. అంతేకాదు ప్రతి ఒక్క విషయంలో కూడా ఇక రాబోయే రోజుల్లో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా నెరవేరుతాయి. పూర్తిగా అన్నీ కూడా సూపర్ 6 ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఏదైతే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతోంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. గౌరవనీయులు పార్థసారథి గారు కానీ, తోట సీతారామలక్ష్మి గారు కానీ, టౌన్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా వివిధ కమిటీలోని సభ్యులు, రాఫరాజు గారు కానీ ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొని చక్కగా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కూడా చూస్తున్నాం. మనం ఎన్నడూ ఎరగని విధంగా ఈరోజు ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ఎంతో మంది ఆత్మాహుతి చేసుకునేటువంటి ఎన్నో ఉద్యమాలు చేస్తేనే కానీ ఆ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాలా. అది మూతపడే దశలో ఉంటే దానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులు మన యొక్క ఎంపీ గారు శ్రీనివాసవరం గారి ఆధ్వర్యంలో గౌరవ ఇండస్ట్రీస్ ద్వారా సుమారుగా 12,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం కానీ, రీఓపెన్ చేసి దాని ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడానికి ఎంపీ గారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. ఇంతేకాదు పక్కన దాన్ని ఒక ఉన్నదాన్ని మూతపడే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకొక 2 కొత్త స్టీల్ ప్లాంట్స్ తీసుకురావడం జరిగింది. హర్షల్ మీటర్స్ అనేది ఒకటి చాలా పెద్ద గ్రూప్ తీసుకురావడం జరుగుతుంది. నక్కపల్లిలో వాళ్ళకు కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. అంతేకాదు ఎన్నో కంపెనీస్, ఎల్జీ పాలిమర్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్, టాటా అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, అలా ఎన్నో కంపెనీస్ ఇఫీ కానీ ఇట్లాంటి ఎన్నో కంపెనీస్, తత్వా కానీ అలాగే లుల్లు కానీ ఇట్లా ఎన్నిటిలో తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎల్జీ పాలిమర్స్ కానీ అట్లాగే బీపీసీఎల్ కానీ ఇట్లా ఎన్నో మంచి కంపెనీస్ తీసుకురావడం జరుగుతుంది. అంతేగాని కడపలో కూడా స్టీల్ ప్లాంట్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ రోజు 20 లక్షల ఉద్యోగాల దిశగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి అందరూ ప్రజలు కూడా ప్రతి రంగంలో కూడా సహకరించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో యువత వారికి ఉద్యోగం లేకపోవడం ఉండదు. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ప్రూవ్ అయితే ప్రతి ఒక్కరికి నూతనంగా శాంక్షన్ అయినటువంటి పౌరులు అంటే భర్త చనిపోయిన తర్వాత భర్తకు ఉండేటువంటి పెన్షన్ వెంటనే భార్యకి ఇచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పైచీలకు పెన్షన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున 4వ వార్డులో నియోజకవర్గ ఇన్ఛార్జి మేడం సీతారామలక్ష్మి గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు రామరాజు గారు, అలాగే పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్లి ఆ పెన్షన్ అందజేయమన్నారు. ఆ విధంగా ప్రతి 1వ తారీఖున కూడా పెన్షన్లు అందరికీ కూడా 4,000 చొప్పున అందిస్తున్నాం. ఎంతో సంతోషంగా హ్యాపీగా వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచిగా మాకు అన్ని రకాలుగా కూడా మమ్మల్ని ఆదుకుంటున్నారని చెప్పి వాళ్ళు స్పందించడం కూడా జరుగుతుంది. అలాగే రేపు ఆగస్టు 15 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. ఏదో ఐడి కార్డు వాళ్ళు పట్టుకెళ్తే ఆధార్ కానీ ఏదో ఒక ఐడి కార్డు ఉంటే వాళ్ళ బస్సులో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. అలాగే మరి 3 సిలిండర్లు ఇవ్వడం కానీ, తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు అందరూ పిల్లలకు కూడా పెన్షన్ చదువుకునే దానికి నెలకు సంవత్సరానికి 15,000 రూపాయలు కూడా ఇవ్వడం. నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేశారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు 4,000, వికలాంగులకు 6,000, పూర్తిగా మంచం మీద ఉన్న వైద్యులతో ఉన్న వాళ్ళకి 15,000 అందజేస్తూ మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమాన్ని అందిస్తూ ఆయన ముందుకు సాగిస్తున్నారు ఈ రాష్ట్రంలో. అలాగే మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం భర్త చనిపోయిన వాళ్ళకి భార్యలకి పెన్షన్ ఇచ్చే విషయంలో 5 సంవత్సరాలు అందరినీ నిరాశలు చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెండింగ్ ఉండకూడదు, అన్ని ఇచ్చేవాళ్ళనే ఒక చిత్తశుద్ధితో మరి ప్రతి వీడియో పెన్షన్స్ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసి అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి చేతుల మీద అందిస్తాం. ఇది పార్టీకే కాదు ప్రజలందరికీ కూడా చాలా విజయం అని చెప్పి భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడినాడ గ్రామానికి చెందిన గాదిరాజు సుబ్బరాజు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు శరత్ వర్మ, సుకన్య దంపతులచే నవచండీ హోమం జరిగింది. ఈ సందర్భంగా గాదిరాజు శరత్ వర్మ, సుకన్య దంపతులు అమ్మవారికి 3 కాసుల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోత్స్ల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మలు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసెల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గడికోట వీరాస్వామి, కోశాధికారి పనమట దుర్గారావులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
వెంకట బలరామ దీక్షిత పరమావదత్యాః చిరంజీవి పార్వతీ పదగే హర హర మహాదేవ శిరస్సుని పెట్టుకోండి. గోవిందా చెప్పండి. ఎలా వచ్చింది? అదృష్టం కలగదు. పైగా శుక్రవారం నాడు శ్రావణ శుక్రవారం నాడు చక్కగా మహాయజ్ఞం చేసుకున్నాం. ఈ యజ్ఞ ఫలితంలో మీ మనసులో ఏదైతే సంకల్పంతో ఆ సంకల్పం అమ్మవారు నెరవేరాలని చెప్తాం. ప్రవశుక్రాయ భానవే భరద్భగం హవ్యం మతింకాగ్నయే సుపూతం యో దేవ్యాని మారుధాజనోస్యంతర్విశ్వాని విద్మనాది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాస్తవ్యులు కాడినాడ గ్రామస్తులు భీమవరం వాస్తవ్యులైనటువంటి రాజరాజు సుబ్బరాజు గారు శ్రీమతి విజయలక్ష్మి గారి కుమారుడు చిరంజీవి గాదిరాజు శరత్ గారు శ్రీమతి సుకన్య వారి కుమారులు కుటుంబ సమేతముగా అమ్మవారికి గత సంవత్సరం సర్వాభరణాలతో పాటుగా సువర్ణ త్రిశూలాన్ని కార్యక్రమాన్ని సంకల్పాన్ని ఆలయ కమిటీ వారు భక్తుల యొక్క సహాయ సహకారములతో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను అమ్మవారి యొక్క ఈ రోజున శ్రావణ మాస శుక్రవారం పురస్కరించుకొని ఈ రోజు అమ్మవారికి విశేషముగా అలంకరణ, పుష్పాలంకరణ, వస్త్రాలంకరణ, చండీ హోమ కార్యక్రమే కాకుండా వారు భక్తితో నమస్కరిస్తూ వారికి అమ్మవారికి యథోచితంగా ఇవ్వాలని చెప్పేసి ఒక 3 కాసులు బంగారాన్ని వారి కుటుంబ సమేతముగా అమ్మవారికి అందజేయడం జరిగింది. ఓం శతం జయం గోవింద జయం. సమస్త పాపక్షయకరం దుర్గా సప్తశతి పారాయణ పాదోదకం పాపం శుభం శ్రీరేంద్రతి భూతే త్యాగస్తోయి ఆదర్శోదరానాం భాగ్యతే తానభాస్కరాంతాంగస్కరస్నానః ఆయ ఆరోగ్యమైశ్వర్యం ప్రసీద భాస్కర భాస్కరాయ నమః ఆరోగ్యస్తే నమో ఆరోగ్యస్తోరాయ ప్రతిష్ఠతే అంటే ఇప్పుడు కాసేపు ప్రకటనలు.